ఉగ్రస్తంభం. ఈ స్తంభం నుంచే లక్ష్మీ నరసింహస్వామి భూమిపై అడుగుపెట్టారని చెబుతారు. ప్రస్తుతం ఈ స్తంభం చూడడానికి స్తంభంలా కనిపించే ఒక పెద్ద కొండలా కనిపిస్తుంది. మీరు ఇక్కడికి చేరుకోవాలంటే అచల ఛాయ మేరు అనే పర్వతాన్ని అధిరోహించాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. ఈ అచల ఛాయ మేరు పర్వతాన్ని అధిరోహించి ఉగ్రస్తంభాన్ని అధిరోహించాలంటే మాత్రం ఎంత లేదన్నా 2:30 గంటల నుంచి 3 గంటలు పడుతుంది తిరిగి మీరు జ్వాలా నరసింహ క్షేత్రాన్ని చేరుకోవడానికి. ఈ ప్రయాణం మొత్తం మాకు సాఫీగానే జరిగింది. అయితే మధ్య మధ్యలో అక్కడక్కడ కోతులు ఉన్నాయి. ఈ కోతులు చాలా ఆకలితో ఉన్నాయి. మీ దగ్గర ఏమైనా కనిపిస్తే మాత్రం అస్సలు వదలవు. కాబట్టి మీ దగ్గర ఏమీ లేకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. అలా అని ఈ కోతులు అప్పుడే అయిపోలేదు. ఫుల్ వీడియో లింక్